ఓకే, తర్వాత మాట్లాడతాను సార్. సార్ ఏంటి మూర్తి, అంతా రెడీనా? సార్ అది ఏమైంది? సార్ అంతా రెడీయే, కానీ ఒక చిన్న విషయం జరిగింది, అందుకని. ఏంటి ప్రాబ్లం? అందరూ సంతకాలు పెట్టాలా? పెట్టాలి. అవునవును, నేను స్టేషన్లోనే ఉన్నాను. నేరుగా వచ్చి మాట్లాడుతానని చెప్పు. నువ్వు ఏదో కుమార్ బాయ్, ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి. రే ఊరుకోరా, ఇది పోలీస్ స్టేషన్ రా. ఏం పోలీస్ స్టేషన్ కుమార్ బాయ్? సార్ పోలీసుల దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్. వస్తాలే. మరి ఎలా సార్? चुप रे वो लोग बात कर रहे हैं ना. ఇదే మీరు పెద్ద విషయం అనుకోకండ్రా. ఏంటి మహా అయితే 3 సంవత్సరాలు, ఆ లోపలే మీరు బయటకు వస్తారు. భయపడకండి. రే నేనున్నానుగా, మీరేం భయపడకండి. రండి సార్ వెళ్దాం. साले बोल जाता ना तुम, क्यों मुंह खोल रहे? ఏం చేయగలం? అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సార్, దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్. సార్. నేరస్తుల ప్రాణాలకి రక్షణ లేనందువల్ల దే విల్ బి షిఫ్టెడ్ టు ఆరల్పురం స్టేషన్. సార్, హౌ ఇస్ దట్ పాసిబుల్? వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్. చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్. సజన్, ఇక మీదట ఈ కేసుని ఆరల్పురం ఎస్పీ హ్యాండిల్ చేస్తారు. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్, ఐఎమ్ సారీ సజన్. సార్, ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియటం లేదు. నేను మీ అంత చదువుకున్నోని కాదు, కానీ 31 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉంది సార్. అందుకే చెప్తున్నాను, ఏ కేసుని పర్సనల్గా తీసుకోకూడదు సార్. మీలాంటి ఆఫీసర్లు ఎంతోమందిని నా సర్వీసులో నేను చూశాను సార్. చట్టాన్ని కాపాడడానికేగా ఈ ఉద్యోగంలో మీరు చేరారు. కానీ పరిస్థితులు అలా ఉండనివ్వటం లేదు సార్. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా మనలాంటి వాళ్ళ బాధ్యత. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకే సమస్య రాదు సార్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంతా రెడీ చేయండి సార్. ఏమయ్యా, వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్, ఆ నలుగురినేనయ్యా. వెంటనే బండి రెడీ చెయ్యి. बारिश में ये लोग किधर लेके जा रहे हैं? రే కంగారు పడద్దు, వీళ్ళ మనల్ని ఏమి చేయలేరులేరా. సారు సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే మాత్రం ఎవరు? ये भाई, ये पुलिस वाला को देखो कैसा देख रहे हैं साला. సరిగ్గా మేకప్ వేసుకుంటే 18 ఏళ్ల ముసలోళ్ళ ఉంటాడు. 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాను. ఎటువంటి పరిస్థితులను పోలీసులు తోడుగా ఉంటారన్న నమ్మకం. నా కూతురు ఈరోజు ఓడిపోయింది సార్. ఈ కేసులు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నాను సార్. పోలీసుల పేరు వింటేనే భయం వేస్తుంది. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. ఐఎమ్ సారీ సజన్. ఒక ఏసీపీ విచారించినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా సార్ మనలాంటి వాళ్ళ బాధ్యత. సుందర్, స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి, మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్గా ఎస్ఎల్పురం స్టేషన్కి పోని. ఇంకో పోలీస్ వ్యాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? వచ్చే లెఫ్ట్కి తిప్పు. ఇదిగో ఈ లెఫ్ట్. పైగా మనకి ఎస్కార్ట్ కూడా ఉంది.
सर रिलैक्सेशन का मूड है क्या? I'm sorry, sir. The mood of the nation is clear. From Bollywood celebrities to cricketers, from bureaucrats to normal people. The social media is flooded with response in support of the Ramanagara encounter. Which, to no surprise, is trending nationwide. हम पुलिस वाले नहीं हैं। आप खाकी पहने हो, इसलिए आप भी हमारे पुलिस రామనగరాలో జరిగిన మానభంగం హత్య కేసులో ఖైదు చేయబడ్డ నలుగురు హంతకుల్ని పోలీసులు అర్ధరాత్రి విద్యారణ్యపురంలో ఎన్కౌంటర్ చేశారు. దానికి సంబంధించిన అన్ని విమర్శలకి సమాధానమిచ్చారు ఏసీపీ సజ్జన్ కుమార్. Today is truly the happiest day for all of us. Exactly, absolutely. Just wanted to add upon what Ms. Shweta said. Today is history. Just mark my words. Today is the day when every woman can truly. అక్క న్యూస్ నేషనల్ మీడియాలో వచ్చింది. అందరూ టపాకాయలు పేలుస్తున్నారు. రండి. Sweets being distributed on the streets. Crackers being bursted on encounter killings. There are still questions being raised by several people on the legality of the encounter. Hey, on behalf of all of us, convey our wishes and congrats to your father. Sure, okay? ma'am, I will convey the same. అయితే miss, half day leave ah? All of you silence. ఒకే రోజులోనే నేషనల్ హీరోగా మారిన ఏసీపీ సజ్జన్ కుమార్ ని ప్రెస్ మీట్ The entire చేయడానికి nation is waiting to hear from the police, and from what we know, ACP Sajjan Kumar himself will be addressing the media shortly. Sajjan. Sir. The press is ready. Come. See, look this one. As you are all aware, the ACP of Ramnagara was appointed as the investigating officer in the Ramnagara rape and murder case. The team collected a lot of human intelligence. Following the investigation based on the solid proof and evidence, we arrested the 4 accused on the 5th of September. On the 8th September, all the 4 accused were taken to the crime spot at 1 a.m. for recreating the scene, in between which the culprits snatched and captured the guns of the police officers and opened up firearms and tried to escape. It was then that the police had to retaliate and open bullets at them, in which the 4 accused in the case have been killed. I repeat, all the 4 accused has been killed in an encounter. Please, one by one. Sir, may I know the current condition of the injured police officer? How are they now? He is under observation. Till now, everything is all right. Sir, National Human Rights Commission has issued a statement condemning the incident. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే అధికారం ఉందా? చెప్పండి సార్. మా అమ్మాయి విషయంలో న్యాయం జరిగింది. చట్టం కంటే న్యాయం గొప్పది. ఎవరో ఒక శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి పాపాత్ములకు శిక్ష పడుతుంది. సార్, మీరు ఎన్కౌంటర్ చేసిన 4 కుటుంబాలకి వాళ్ళే ఆధారం. అయితే ఇప్పుడు మీ పోలీసులు గాని ప్రభుత్వం గాని వాళ్ళని ఎలా ఆదుకుంటారు? నాకు వాడి గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నేను వాడి శవాన్ని కూడా చూడను. కారణం వాడు నా బిడ్డే కాదు. సార్, ఒక ఎన్కౌంటర్లో పోలీసులు ఫాలో చేయవలసిన 14 ప్రొసీజర్స్. రూల్స్ ఆఫ్ లాలో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో చేయకుండా ఎలా మీరు వాళ్ళని చంపారు?
మేడం, పోలీసులకి కూడా కుటుంబాలు స్నేహితులు ఉంటారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు 14 ప్రిన్సిపల్స్ని చదువుతూ కూర్చుంటే ఏం జరగదు. ఆ క్షణంలో పోలీసుల మనసుకి ఏమనిపిస్తే ఆ పనే చేస్తారు. సో కైండ్లీ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్స్ టు. But sir, ప్లీజ్, ఒకవేళ ఈ సంఘటనలో పోలీసుల ప్రాణాలు కానీ పోయింటే వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం, అంతకు మించి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ చంపబడిన వాళ్ళు క్రిమినల్స్. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కైండ్లీ కీప్ దట్ ఇన్ కన్సిడరేషన్. సార్, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట. నాలో నీ జోల పాటే ఉజ్వలే రేపగా, నేను నువ్వు లేని వేళల్లో తాళం వేయగా, కన్నుల్లో నీరోలికి తడిసానే, నా మనసే వెతికిందే నిన్నే. అమ్మ ఎందుకు నాన్న మనల్ని వదిలిపెట్టిపోయింది? ఏంటి ఇప్పుడు అమ్మని చూడాలా? ఆహా, అమ్మని నేను మిస్ అయినప్పుడల్లా పిలవకుండానే అమ్మ వస్తుంది. కావాలంటే చూడు. తానే 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 తీరే నాయి వేదనే, తానే 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 ఆగే నా రోదనే. See, this is not the right time to discuss about such things. Our colleague's son is in a serious medical situation. I request the media to kindly understand and respect the seriousness of the matter. సార్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏసీపీకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు. వాట్స్ యువర్ రియాక్షన్ ఆన్ దట్ సార్? దానికి ఇంకా టైం ఉంది. As of now, the entire department stands with ACP. Sir, 1 minute, sir. Okay, thank you. బాధపడకండి. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. సార్, స్కూల్ అవ్వగానే రోడ్ క్రాస్ చేసి జీప్లో కూర్చుంటానని చెప్పెళ్ళాడు. అప్పుడే ఒక వ్యాన్ వచ్చి గుద్దింది. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, సీసీటీవీ ఫుటేజ్లో దొరికిన బండి నెంబర్ని ట్రేస్ చేసాం. బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ దర్ అపీల్ హస్ బీన్ ఫైల్డ్. నెక్స్ట్ వీక్ నువ్వు కోర్టులో హాజరవ్వాలి. దే విల్ కమ్ అట్ యూ హార్డ్, వెరీ హార్డ్. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అడ్వకేట్ రఘురామ్ అయ్యర్ గారే ఈ కేసుని స్వయంగా వాదిస్తానని చెప్పడం వల్ల ఈ కేసు తీర్పు ఎలా వస్తుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు. ప్రొఫెషనల్ లైఫ్లో ఆవిడకి ఏదైనా కాలేజ్లో వేరే ఇష్యూస్ ఉన్నట్టు తను నాకు ఎప్పుడు చెప్పలేదు. తెలీదు సార్. సారీ, ఆ రోజు పోలీసులకి వ్యతిరేకంగా పోరాటం కన్నుల్లో నీరోలికి తడిసానే, నా మనసే వెతికిందే